మన యుద్ధ విమానాలు, పాకిస్తాన్కి సంబంధించినటువంటి యుద్ధ విమానాలు, డ్రోన్లు, యుద్ధ హెలికాప్టర్లు మన కాశ్మీర్ సరిహద్దులో కనిపించాయి. నిన్నగాక మొన్ననే అనుకున్నాం, నిన్ననే నేను వీడియో కూడా చేశాను. అది ఏందో జరుగుతోంది అన్నటువంటి తెల్లవారుజామున అక్కడ సౌండ్లు వినబడుతున్నాయి, అవన్నీ యుద్ధ విమానాలు అవి వచ్చినాయి. అదే సందర్భంలో మన దగ్గర ఎల్ఓసి దగ్గర కాల్పులు జరుపుతోంది అన్నటువంటి, అంటే మనం ఆ వైపు కాన్సన్ట్రేట్ చేసాం. ఆఫ్ఘనిస్తాన్ కూడా అదే అనుకుంది, భారత్ పాకిస్తాన్ల మధ్యన ఏదో కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన గొడవ జరుగుతుంది. అలాగ అనుకునే విధంగా డైవర్షన్ చేసి వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ మీద అటాక్ చేసేసింది పాకిస్తాన్. తాజాగా నిన్న రాత్రి ఆఫ్ఘనిస్తాన్ మీద చేసినటువంటి అటాక్స్లో తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్, అల్-ఖైదా, ఐఎస్ఐఎస్ మిలిటెంట్స్ ఉండేటటువంటి బేసుల మీద పెద్ద ఎత్తున విరుచుకుపడింది పాకిస్తాను. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి ప్రదేశాల మీదన ఇదిగో ఇలాగా చూశారు కదా, మిస్సైళ్ళు అనమాట విరుచుకుపడింది. యుద్ధ విమానాల ద్వారా మిస్సైల్ విడిచింది, గ్రౌండ్ లెవెల్ నుంచి మిస్సైల్ విడిచింది. ఓ రకంగా చెప్పాలంటే యుద్ధం ఆఫ్ఘనిస్తాన్లోని స్థావరాల మీద, ఉగ్రవాద స్థావరాలే కావచ్చు. ఇప్పుడు మనం మొన్న లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ అనేది పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర శిబిరాలు, కానీ దాన్ని ధ్వంసం చేస్తేమంది పాకిస్తాన్ మీద దాడింది. అట్లాగే ఆ లెక్కన ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మీదన దాడికి దిగింది పాకిస్తాన్. అయితే అక్కడ ఉన్నటువంటి తీవ్రవాద శిబిరాల మీదనే దాడి చేశామని చెప్తే కాదు, జనావాస ప్రాంతాలు, మసీదుల మీద కూడా దాడి చేశారు అన్నటువంటి విషయాన్ని అక్కడ వీళ్ళు ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి. ఎవరు? ఆఫ్ఘనిస్తాన్ సైన్యం.